హలో ఫ్రెండ్స్, మన ఎస్క్యూఎల్ సిరీస్లో మనం డీడీఎల్ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఈరోజు మనం ట్రంకేట్ అంటే ఏంటి, రీనేమ్ అంటే ఏంటి అన్నది చూద్దాం. ఓకే, సో ఒక టేబుల్ మనం క్రియేట్ చేసేసాము. చేసిన తర్వాత అందులో డేటా కూడా ఇన్సర్ట్ చేసాం అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి లోపల డేటా ఏమున్నా సరే, టేబుల్లో డేటా ఏమున్నా సరే ఆ మొత్తం డేటా అంతా పోవాలి. ఓకే, సో ఇఫ్ వీ వాంట్ టు రిమూవ్ ఆల్ రోస్ ఫ్రమ్ ద టేబుల్, అప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ట్రంకేట్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటాం. ఓకే, ట్రంకేట్ టేబుల్ నేమ్. ఓకే, సో అని చెప్పి అక్కడ ఏదైతే మనం టేబుల్ నేమ్ ఇస్తామో ఆ టేబుల్లో ఉండేటటువంటి మొత్తం రోస్, కంప్లీట్ డేటా ఏమున్నా సరే, అది ఇంపార్టెంటా నాట్ ఇంపార్టెంటా సంబంధం లేదు. ఓకే, సో మొత్తం డిలీట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? రైట్. అలాగే మనం రీనేమ్ గురించి చూసుకుంటే, మనకి ఏదైనా ఒక టేబుల్ని మనం క్రియేట్ చేసాము, క్రియేట్ చేసిన తర్వాత ఆ టేబుల్ నేమ్ మనకి నచ్చలేదు. ఓకే, లేకపోతే వేరే ఏదో రిక్వైర్మెంట్ వచ్చింది, దాన్ని మనం చేంజ్ చేయాలి. ఓకే, సో టేబుల్ నేమ్ని ఎలా చేంజ్ చేస్తాము అంటే రీనేమ్ అనే కమాండ్తో చేంజ్ చేస్తాం. ఓకే, సో రీనేమ్ అని చెప్పి మనం టేబుల్ అనక్కర్లేదు, రీనేమ్ ఓల్డ్ టేబుల్ నేమ్ ఇస్తాము టు న్యూ టేబుల్ నేమ్ ఇస్తాం అనమాట. ఓకే, సో రీనేమ్ ఓల్డ్ టేబుల్ నేమ్ టు న్యూ టేబుల్ నేమ్ అని ఇస్తే ఏదైతే మన ఎగ్జిస్టింగ్ టేబుల్ నేమ్ ఉందో అది న్యూ నేమ్గా రీనేమ్ అయిపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని కమాండ్స్ గురించి నేర్చుకుందాం.